వెరీ గుడ్. మూడో విడత పని మొదలెట్టేశారా? ఎన్ని రోజులు అవుతుంది సాయి కుమార్ గారు మనం నాటివి? 15 రోజులకి బాగా వచ్చాయి టమాటా చెట్ల. వెరీ గుడ్, సూపర్. పందిరి మంచిగా వస్తుంది. ఇది ఇలాగ నాటడం కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి కదా ఇవి? కాదు, అవి గుమ్మడికాయ చెట్లు వచ్చున్నాయి చూసావు అక్కడ, వాటిని ఇలాగనే ఖర్జూరం చెట్టుకు దేనికి అల్లిచ్చేస్తే సరిపోతుంది. ఖర్జూరం చెట్టుకి ఖర్జూరం చెట్టు కన్నా సైడ్లో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఏం రాజు? కానీ భలే హ్యాపీగా ఉంది. 15 రోజులకి పడ్డ కష్టానికి ఫలితం అనేది వచ్చింది. టమాటా బాగా ఎదిగి వచ్చింది. అవును, ఈ జర్జీరు తినే లెవెల్కి వచ్చేసింది. తినొచ్చు ఇంకా జర్జీరు ఇది. ముదిరి కోడలా? కోసుకెళ్ళిందా? అవునా? కోసుకెళ్ళినాయి. కాకపోతే ఇది తృప్తిగా ఉంది, చూడడానికి మనసుకు సంతోషంగా ఉంది. ఎంత కష్టపడ్డారు దీన్ని మట్టి తవ్వి. ఇది చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం. కంపెనీ నుంచి వచ్చి ఇప్పుడు సాయంత్రం పూట మొదలెట్టినారే. చేతిలో విద్య ఉన్నవాడు, వ్యవసాయం చేసేవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చేస్తాడు. చూడు, ఎడారి దేశంలోకి వచ్చి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాం అంటే గ్రేట్ కదా. సాయి కుమార్ గారు, ఈ టమాటా చెట్లు ఇంకొంచెం ఎత్తు ఎదిగిన తర్వాత కింద మొదలు లావిందనుకో, కింద ఉండే రెమ్మకలు కట్ చేసేసండి టమాటాలు. అప్పుడు పూత భిన్న వస్తుంది, కాయలు ఎక్కువగా దిగుబడి వస్తుంది. లేదంటే దాని శక్తి అంతా కిందకే వెళ్తుంది. అది వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అద్భుతంగా వచ్చింది, సూపర్. డబ్బు కన్నా పెట్టుబడి ఎంత అయింది చూడు. రాజేంద్ర, ఈ క్యారెట్ దగ్గర ఇచ్చేసి తప్పు చేసాం కదా. కాయలు దిగబడి రావు దాంట్లో. లే, తీస్తే పోతాయి అవి. ఇంకా వదిలేద్దాం, ఇంకా నెక్స్ట్ టైం జాగ్రత్త పడతాం. ఫస్ట్ టైం దెబ్బతిన్నాం కదా. మొదట నీళ్లు ఖర్చు అవుతాయని అరిచేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఇచ్చేసాడు కదా. చూస్తున్నాడు. ఇంకా ఈ పందిరి చూశాడు అనుకో, ఇంకా వాడికి ఉత్సాహం వస్తుంది. రాజేంద్ర, దీని మీద కాస్త స్మాత్ వేసేసేయండి.
కాదు కాదు స్మార్ట్ ఎరువు ఈరోజు వదలరా నీళ్ళు ఎక్కడ నానబెట్టారా ఇలా వచ్చాయి ఆ మధ్యలో ముందర వేసాము కదా వచ్చాయి కాకపోతే నీళ్ళు వల్ల అంతా లొత్త అయిపోయింది అది శనగలకు నీళ్ళు ఉండకూడదు ఆ. ఆ. సాయి కుమార్ గారు ఏం చేయనగా పెట్టారు ఇండియాదా లావుటిదా ఆ. ఇవంతా మనం ఇండియాకి వెళ్ళామనుకోండి చెప్పుకోవడానికి ఒక తీపి కబుర్లుగా ఉంటాయి ఇవి టైంపాస్కి అవునవును ఉదయం బంతి చెట్లు చూసి వాడు సంతోషపడ్డాడు నేను డబ్బులు ఖర్చు పెట్టి ఎర్ర పూలు తెచ్చాను లాభం లేదు ఉపయోగం లేదు నువ్వు బంతి పూలు పెట్టావు అదే బాగున్నాయి ఇప్పుడేం చూసావురా బాబు నువ్వు పూలు వస్తే తెలుస్తుంది నీకు ఆ. ఆ. ఎరువు అయిపోయిందంటే మళ్ళీ తెప్పిస్తాను అది బస్తాలదే బస్తాలే కదా నానిపోతాయని చెప్పేసి అందులో వేసింది అది ఈ వర్షానికి పిల్లులు గట్రా చింపేస్తాయని పని చేస్తా ఉంది చూడు అవునా ఎగిరి దూకు నువ్వు ఛే తిరుపతి పేరు చెడగొడతాం పుట్టావు నువ్వు అది కాదు తిరుపతిలో కొండలు ఎక్కేసేవాళ్ళము లిఫ్ట్ ఆఫ్టర్ ఆల్ ఎక్కట తొక్కాలి అట్నే అవునా ఫోన్ చేస్తాం ఫోన్ నేను ఆ కుర్రోడు చెప్పినాను చూసి చెక్ చేసి ఫోన్ చేయరా నాకు అనేసి వాడు ఏం చేయలే ఇక్కడ కాస్త షూటింగ్ జరుగుతుంది చూసేసి డోంట్ డిస్టర్బ్ కాదు రాజేంద్ర పడుకునే సింహాన్ని గెలకతా ఉన్నాడు సింహం లేచిందంటే పందిరి కిందంతా ఇరగొట్టేస్తుంది ఇప్పుడు 3-4 రోజులు పోతే వర్షాలు వస్తాయి రిపోర్ట్ ప్రకారం వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు కట్టేయడంలో బాగా అయింది అది లేదంటే వర్షానికి నీళ్ళకి सीम है ना भाई उसका भी ये बनाओ और थोड़ा बड़ा होने दो अभी इतना ही है थोड़ा ऊंचा आएगा ना बहुत आता है वो अपने आप आया ये
कद्दू है ना, ये कद्दू के अपने आप कितने हैं कद्दू के? 1 2 3 4 5 6 7 8 कद्दू के झाड़ हैं। ये देखो जलजीर खा सकते हैं हम लोग आज। जर्जीर है ये, हाँ ये जलजीर है। इसका बीज में लेके जाएगा। हाँ ये अच्छा चीज। टमाटर माशाल्लाह बड़ा दिल खुश हो गया कि टमाटर पौधा अच्छा आ गया बड़ा। ये पौधे लाए थे 10 दिनार के। कौन सा? टमाटर, ये सब बीज है। फूल गोभी, मिर्ची, ये तीनों ही 10 दिनार का आए थे। ఎరువు కాస్త చల్లేస్తారా? పుదీనా రాలేదు సాయి కుమార్ గారు, అయినా అంతగా రాలేదు పుదీనా. పుదీనాకు నీళ్ళు కావాలా? వదినది ఇక వచ్చినట్టే, ఇక అదేంటి ఇక పెట్టింది, ఇక అది వచ్చిందంటే ఇంకా ఎయిర్పోర్ట్ ఎయిర్ అది ఇంకా చెప్పుకోపోతుంది. ఆ, ఇది ఫుల్గా వస్తుంది. పుదీనా ఈ చూడు కొత్తిమీర కూడా నీళ్ళు పెట్టాలనుకుంటా. మనం అది చేయాలి, ఇంకా ముక్కెడుతున్నది చెట్టు కట్ చేసి సాయి కుమార్ గారు, పుదీనాకిను కొత్తిమీర నీళ్ళు అవసరం లేదా? ఎండిపోయింది అది చూడండి. నేను ఏమంటున్నంటే రేపు వేస్తే అన్నిటే బుక్ చేయచ్చు. ఆ చెట్లు అవి కెరిగి తొలుచుకుంటా ఆ, వీళ్ళు ఎత్తే అన్నిటికీ అది అయితే అంటుంది. అవి పెట్టరాదు కన్నా గట్టి అయిపోయింది కదా ఆ, అది మెత్త దాని మీద కొడితే మనం ఈ ఒడ్ల పండు పెడితే అదొక డిజైన్ అయిపోయింది. ఇది గుమ్మడికాయ కదా ఇవి? ఇది గుమ్మడికాయ అనేసి అనుకుంటాను నేను. దీని ఎట్లా అడ్డదొడ్డంగా ఎక్కిచ్చేసి సరిపోద్ది. అదేంటి మెంతాక? కొత్తిమీర కూడా సాయి కుమార్ గారు, అది కత్తిరితో కట్ చేసుకుంటే మళ్ళా మలవదా? మలవది. అంతే దాన్ని పీక్కుండే ఇక అక్కడ నాటడానికా? ఇంటికా? తీసుకెళ్ళాలి, బాగా వచ్చింది. ఉండు. ఇది కొత్తిమీర కూడా ఇప్పుడు కూరలు వేసుకొస్తుంది. ఆహా. కాదు, జర్జీర్ కోస్తారా కొద్దిగా? కొయ్యి. కీస్ కావద్దు, పక్కన రాజు కీస్ తీసుకో. కాదు వేరే కీసు తీసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు మెంతాకు ఒకసారి తీసేసామంటే ఇంక అయిపోయినట్టుగానే అదే. తీసుకో, కీస్ తీసుకో. ఈ జర్జీర్ కొయ్యి కాస్త. మిర్చి కానీ ఒకసారి 2 పట్టలు ఒక సమానం వేసుకున్నాం పట్టుకుని పెళ్ళి చాలా ఉండి ఆ రోజు మనం పెట్టినాడు. అవును, మంచిగా నాటు మర్రి టైంలో కొరికేసింది. అవును. ఇప్పుడు నీళ్లు బట్టి ఎత్తే ఉన్నాయని కానీ నీళ్లు బట్టి ఆ స్మాత్ వేసామనుకో, ఆ ఎర్ర తోటకూర ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ మొలకలు వచ్చాయి చూసావా, అవన్నీ తోటకూర. అది ఎర్రవి. ఈ పువ్వులు డిజైన్ కోసం పెట్టిన కానీ బంతులే ఇంకా కొంచెం నేను అనుకున్నా అవి ఎర్రటి పువ్వులు ఉన్నాయి చూసావా. ఎప్పుడు కానీ మన బంతులు ఎప్పుడు కానీ ఈ మాదిరి ఉంటే చూడు తెచ్చుకున్నాను అనుకో తొందరగా లేచిపోతుంది. ఇప్పుడు వాడంతా పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ చేశాడు కదా, కాస్త జర్జీర్ తీసుకెళ్ళి ఇచ్చామంటే ఆయన చూసుకున్నాడు అనుకో వాడు సంతోషపడతాడు. అలా చూడాలనుకుంటా. కాదు వాడికి పెళ్లి కోరికి ఎత్తుంది ఎందుకు ఇది తీసుకో వీడికి పోతున్నాడు, వీడికి మండిపోతా ఉంటుంది మనం ఇక్కడ చేస్తుంటే. మండుకొని ఎవరు వాడు చేస్తున్నాడు, వాడిని ఆఫ్ చేయించేశారు కదా మన లాభ. ఉండేది అయిపోయిన తర్వాత క్లీన్ చేయలేదు వాడు, పండించుకున్నాడు, తిన్నాడు. శుభ్రం చేయాలి కదా. శుభ్రం చేసి మనం ఇందులో కాస్త పెద్దగా ఉండేది పోయండి.
ఈ గుంపుల ఇదిలో కదా పెద్ద ఉన్నాయి కోయండి సాయి కుమార్ గారు. గుంపుల గవి నా గవి ఈ పెద్ద పెద్ద ఆ. చూసి వేర్లు ఉన్నాయి, మళ్ళా మొలుస్తాయేమో చూద్దాం. అత్తగా దానికి గిట్ల చూపించి వెళ్తుంది, గిట్ల చూసుకుని వెళ్తుంది. లేదు, నెక్స్ట్ టైం నేను కత్తిరి తీసుకొస్తాను, కత్తిరితో కట్ చేస్తే సరిపోతుంది. అంత కిందికి వేయకు. కాస్త వదులుకొని పోయి. పైకి పోయి ఈ ఎత్తులే చూడు ముందట, ఎత్తులే ఆకుది అంత సరేలే రాజేంద్ర, వదిలేసే ఇంకా. ముందట ఇక ఎత్తులు ఉన్నాయి, కోసుకుంటే కొంచెం ఆకు చాలులే. అది నేను అదే తెప్పల, ఆ తెప్పలు తీసుకున్నాం అనుకో, మొదటికి కోసేక కాస్త వదిలిపెట్టిపోయి. ఎంత మీదికి కోసుకుంటే మీదికి కోసుకుంటే అది మళ్ళీ చాలులే, సరిపోద్ది. చాలులే ఇది చాలులే. ఓకే, థ్యాంక్ యూ.